అంటే మనకి ఎఫిషియన్సీ ఉన్నా మనకి ఏమున్నా కూడా ఎవరో కూడా ఏంటంటే మనల్ని జుట్టు పట్టుకొని అంటే లేపుతూనే మనం అంటే పైకి వస్తాం. మా తాతగారు శ్రీ పివి నరసింహారావు గారు ఆయనకి ఎవ్వరు అంటే సపోర్ట్ చేయలేదు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఏం చేసినాడో అది మీ అందరికి తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు మీకు. ఆయన గురించి ఏంటంటే బయట చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతమంది బ్రాహ్మణులకి ఏంటంటే సపోర్ట్ చేసినాడు. ఇంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు, ఇవాళ పివి నరసింహారావు గారి వల్లనే బ్రాహ్మణ సమాజం అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో సెటిల్ అయిపోయి అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ ఏంటంటే జాబ్ చేసుకుంటా ఆ డబ్బులు పంపిస్తే ఇక్కడ మనం గౌరవంగా బతుకుతున్నాం. ఇది 100% వాస్తవం. కానీ ఒక ఏంటంటే కుటుంబ సభ్యుడిగా నేను అడుగుతున్నాను, ఆయనకు భారతరత్న వస్తే మేము గొంతు ఏంటంటే గొంతుగించి ఏంటంటే మన ఏంటంటే సుధాకర్ శర్మ గారు, మన ఏంటంటే శ్రీకాంత్ గారు, మా పిన్ని వీళ్ళందరూ ఒక్కసారి రండి, మనం ఏంటంటే ఘాటుకు ఆయనకి ఏంటంటే నివాళులు అర్పిద్దామంటే 1000 మందికి భోజనం పెడితే 300 మంది వచ్చినారు. మరి ఆయన గురించి మనం ఏంటంటే మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఏంటంటే మొత్తం ఏంటంటే చేతనలో చూపెట్టారు. ఇదే కనుక కర్పూరి ఠాకూర్కు వస్తే ఇప్పుడు కూడా ఏంటంటే అందరూ ఒక బీసీ నినాదంతో ఇవాళ ఏంటంటే బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చింది. మరి మనం కూడా చేసుకోవాలి కదా. మనం ఆయన పేరు చెప్తాం, ఫోటో కనీసం బర్త్డేకి కూడా రారు. ఆయనకి ఏంటంటే జయంతి సందర్భంగా మేము పిలిచి పెడితేనంటే వీళ్ళే వస్తారు. మన ఏంటంటే శ్రీకాంత్ గారు వస్తారు, సుశీల్ గారు వస్తారు, మనకు సుధాకర్ శర్మ గారు వస్తారు, వేదిక మీద 3-4 వస్తారు అంతే. 2 సార్లు అవుతాయి. ఆయనే తుద్దుల శ్రీభద్రరావు గారిని పైకి తీసుకొచ్చినాడు, దురోరం రాజు సత్యనారాయణ గారిని తీసుకొచ్చినారు, పరకాల శేషావతారం గారిని తీసుకొచ్చినారు, హైగిరాచారి గారు తీసుకొచ్చినారు. ఆయనకున్న ఒక సోర్సెస్లో ఆల్మోస్ట్ 24 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చినారు, బీసీలకు 49 మందికి ఇచ్చినారు, ఎమ్మెల్సీలో ఇచ్చినారు. ఇవాళ వాళ్ళందరూ అసలు ఎక్కడికి పోయినారు? వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడికి పోయినారు? నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏంటంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అన్నారు. అంటే బ్రాహ్మణులు వైశ్యాల్లో ఉన్నారు. మొత్తం లెక్క చూస్తే అందులో ఒక 2-3 బ్రాహ్మణులు చెప్తే రామచంద్రరావు గారు, తర్వాత మన ఏంటంటే ప్రభాకర్ రావు గారు, మన ఏంటంటే జస్ట్ ఎన్విఎస్ ప్రభాకర్ గారు, మన తమ్ముడు శ్రవణ్. ఆయన ఏం బ్రాహ్మణులకు ఏంటంటే కోటాలు రాలేదు, గల్లా బట్టి గుద్దుతే అప్పుడు వచ్చింది ఆయనకు టికెట్. ఆడ పోయి ఏంటంటే ఓటు వేస్తారా అని చెప్తే ఓటు వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కార్పొరేషన్ ఏంటంటే మొత్తం టెన్యూర్ అయిపోయింది. మరి ఆయనను మనం ఏంటంటే ఎంకరేజ్ చేయాలన్నా వద్దా? 100% ఎంకరేజ్ చేయాలి. ఆయన వచ్చిండు నా దగ్గరికి, అన్న ఇట్లా ఏంటంటే రామచంద్రరావు గారు ఏంటంటే ప్రెసిడెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు 4 ప్రెసిడెంట్ దగ్గర నేనే ఉన్నాను యాజ్ ఏంటంటే చీఫ్ స్పోక్స్ పర్సన్. ఇంతకుముందు ప్రెసిడెంట్ ఉన్న దగ్గర, ఉన్న ప్రెసిడెంట్ దగ్గర, ఇంకో ప్రెసిడెంట్ దగ్గర, ఈ ప్రెసిడెంట్ దగ్గరనే నాకేమైందంటే పివి నరసింహారావు గారి మనవడు అని చెప్పి టికెట్ ఇవ్వలే, మనకి ఏంటంటే ఇవ్వలేదు, ప్లేస్ ఇవ్వలేదు. నా టాలెంట్ వల్ల, నా ఏంటంటే సిన్సియారిటీ వల్ల నేనేంటంటే పార్టీకి ఏంటంటే సేవలు చేస్తున్నప్పుడు ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా నువ్వే ఉండాలని చెప్పి నన్ను ఏంటంటే జుట్టు పట్టి లేపి కూర్చుని. అంటే నేను ఇక్కడనే ఉండాలా? ఎమ్మెల్యే టికెట్ వద్దా? ఎంపీ టికెట్ వద్దా? నాకు కూడా ఏంటంటే ఆశయాలు లేదా? నేషనల్ పార్టీలో నీకు ఏంటంటే డైరెక్టర్ పోస్ట్ ఇస్తా, నీకు ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే నాకు అవన్నీ ఎందుకు? నాకు ఎమ్మెల్యే టికెట్ ఏంటి? ఓడిపోయినా గెలిచినా కూడా మేము గెలుస్తామంటారు. 2015లో రామచంద్రరావు గారికి టికెట్ ఇచ్చినారు భారతీయ జనతా పార్టీ నుంచి. టీఆర్ఎస్ నుంచి ఎవరికి ఇచ్చినారు? దేవిప్రసాద్ గారికి ఇచ్చినారు. మనకే పొట్లాట పెట్టినారు. సో బ్రాహ్మణులకు ఆ పార్టీ ఇచ్చినారు, ఈ పార్టీ ఇచ్చినారు, కానీ ఒకటే కాన్స్టిట్యున్సీ ఎందుకు? ఏంటంటే వేరే కాన్స్టిట్యున్సీ ఇవ్వచ్చు కదా. మరి ఎవరు వచ్చినారు? మరి రామచంద్రరావు గారు వచ్చినా, దేవిప్రసాద్ గారు అడ్రస్ లేకుండా పోయింది. 2021లో రామచంద్రరావు గారు టికెట్ ఇచ్చినారు, మరి అదే కాన్స్టిట్యున్సీ అంటే వాణి గారికి టికెట్ ఇచ్చినారు. మళ్ళీ మనం కొట్టుకున్నాం, సరే వాణి గారు గెలిచినారు, పిన్ని గారు గెలిచినారు. అది అదృష్టం బాగుంది, మంచిగా ఉంది. తర్వాత వీళ్ళు ఏంటంటే బ్రాహ్మణులకి ఏంటంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు చేసినారు. ఇది చాలా అరుదైన సంఘటన. ఇది ఎప్పుడు ఏంటంటే కాదు, ఇది ఎప్పుడు కాదు. మొన్న ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేము కూర్చొని అసలు బ్రాహ్మణులు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనే దాని మీద కనుక చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంటే జూబ్లీహిల్స్లో ఏంటంటే ముస్లిమ్స్ అంటాం, మనం ఏంటంటే మొత్తం ఇచ్చేసినాం, వాళ్ళకు రాసి ఇచ్చేసినాం, మనం ఎంఏఎంకి ఇచ్చినాం. 10,008 మంది ఏంటంటే ఓటర్స్ ఉన్నారు, 10,800 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టినాం. మళ్ళీ ఇదే శ్రీకాంత్, అదే ఏంటంటే సుధాకర్ శర్మ తప్పితే ఒక 70-80 మంది వచ్చినారు. నేను ఏమంటున్నానంటే మనం ఒకటే కాన్స్టిట్యుయెన్సీలో 2 బ్రాహ్మణులు కనుక కొడితే ఇంతకుముందు వేణుగోపాల్చారి గారు చెప్పినట్టు
ఒకరిని ఏంటంటే పక్కన పెట్టేసి ఇంకోళ్ళ మీద మనం సపోర్ట్ చెప్పాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్స్. ఎందుకంటే వేరే పార్టీలో మా పార్టీలోనే ఇప్పుడు ఖమ్మం నుంచి ఒక అతను పోటీ చేస్తుంటే మా ఏంటంటే కార్యవర్గ సభ్యుడు, నేషనల్ కార్యవర్గ సభ్యుడు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. మా డబ్బులతోటే, మా జెండానే జోలో పెట్టుకున్నాడు, అక్కడ కూర్చొని ఏంటంటే సపోర్ట్ చేసిండు, గెలిచింది వాళ్ళు ఏంటంటే మంత్రి అయినాడు. మరి వాళ్ళకున్న యూనిటీ మనకి ఎందుకు ఉండదు? వాళ్ళు ఏంటంటే మనకన్నా తక్కువ, వాళ్ళకు ఏంటంటే మన పాపులేషన్లో చూస్తే ఇది మనం కొంచెం ఆలోచించాలి. ఇటువంటిది చాలా చాలా క్లియర్గా చేయాలి. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.